ఎలాన్ మస్క్ లైఫ్లో ఒక ఇయర్లో టెస్లా, స్పేస్ ఎక్స్ రెండు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. మిడిల్ క్లాస్ లైఫ్. కాలేజ్ డేస్లో చాలామంది దగ్గర నుండి అవమానాలు పడ్డాడు. కానీ ఎప్పుడు కూడా తన ఫోకస్ టెక్నాలజీ సైడే ఉండేది. పేపాల్ని బిల్డ్ చేశారు, సెల్ చేశారు. పేపాల్ సక్సెస్ తర్వాత ఆ టోటల్ అమౌంట్ని మొత్తం కూడా టెస్లా అండ్ స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. రిస్క్ ఫుల్గా తీసుకున్నాడు. 2008 ఎలాన్ మస్క్ లైఫ్లో డార్కెస్ట్ ఇయర్. టెస్లా మోడల్ ఎస్ రెడీ కాలేదు. ప్రొడక్షన్ డిలే అవుతుంది. కాస్ట్ కంట్రోల్ బయటకు వెళ్ళాయి. ఇన్వెస్టర్స్కి డౌట్ స్టార్ట్ అయింది. అదే టైంలో స్పేస్ ఎక్స్ కూడా ఫెయిల్ అయింది. 3 రాకెట్ లాంచెస్ ఫెయిల్. మనీ ఆల్మోస్ట్ జీరో. బ్యాంక్ బ్యాలెన్స్లో జస్ట్ 1 మంత్ సరిపోయే శాలరీస్ మాత్రమే మిగిలింది. ఫ్రెండ్స్ అన్నారు టెస్లాని క్లోజ్ చేసే, స్పేస్ ఎక్స్ని వదిలేయని. ఎలాన్ మస్క్ డెసిషన్ క్లియర్. 2 కంపెనీస్ని ఎలా అయినా సేవ్ చేయాలి అని. టెస్లాకి లాస్ట్ ఫండింగ్ రౌండ్ వచ్చింది. స్పేస్ ఎక్స్ 4th లాంచ్ స్టార్ట్ చేశాడు. మిరాకిల్ ఇక్కడే. రాకెట్ సక్సెస్. నాసా కాంట్రాక్ట్ వచ్చింది. టెస్లా సర్వైవల్ మోడ్ నుండి గ్రోత్ మోడ్కి మూవ్ అయింది. ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇండస్ట్రీ లీడర్. లెసన్ సింపుల్. ఫెయిల్ అయిన రోజు కాదు, గివప్ చేసిన రోజు ఫెయిల్యూర్.